హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సక్సెస్ వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసరికి స్టాక్ మార్కెట్ని కెరీర్గా చూస్ చేసుకోవాలా లేదా. చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారు అన్నమాట. టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, లేకపోతే వాట్సాప్లో కానీ, లేకపోతే యూట్యూబ్ కామెంట్స్లో కానీ చాలామంది అడిగారు. సో ఈ వీడియోలో మెయిన్ టాపిక్ వచ్చేసరికి స్టాక్ మార్కెట్ని కెరీర్గా చూస్ చేసుకోవాలా చేయకూడదా, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా స్టాక్ మార్కెట్ని కెరీర్గా చూస్ చేసుకోవచ్చా లేదా. సో దాని గురించి డిస్కస్ చేసే ముందు మీరు తమ్నెల్లో చూస్తుంటారు, ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ అనేవి ట్రేడ్ చేసి అరౌండ్ 3000 రూపీస్ దాకా ఎర్న్ అనేది చేశాను అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక ఆప్షన్లో వచ్చేసరికి 2000, ఇంకో ఆప్షన్లో వచ్చేసరికి 1000 అనేది నాకు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఆఫ్టర్నూన్ సెషన్లో నేను ట్రేడ్ చేయలేదు, ఎందుకంటే మార్కెట్ అనేది సూపర్ వాలటిలిటీగా ఉంది. బ్యాంక్ నిఫ్టీ సడన్గా క్రాష్ అయింది, మళ్ళీ రైజ్ అయింది, మళ్ళీ కూడా క్రాష్ అయింది అనమాట. సో ఇలా మార్కెట్ వాలటిలిటీగా ఉన్నప్పుడు నేను ట్రేడ్ చేయను. మార్కెట్ వన్ సైడ్ ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేస్తాను. మార్కెట్ పాజిటివ్గా ఉంటే కాల్ ఆప్షన్ బై చేస్తాను, మార్కెట్ నెగిటివ్గా ఉన్నట్టయితే కనుక పుట్ ఆప్షన్ బై చేస్తాను. లేదు ఫుల్ సూపర్ వాలటిలిటీగా ఉన్నట్టయితే కనుక అలాంటి టైంలో ట్రేడ్ చేసినట్టయితే కనుక మనకి బోత్ సైడ్స్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనమాట. అందువల్ల అలాంటప్పుడు ట్రేడ్ చేయకుండా ఓన్లీ మార్కెట్ వన్ సైడ్ ఉన్నప్పుడు కనుక మనం ట్రేడ్ చేసినట్టయితే కనుక మనకి వన్ సైడ్ మనకి క్లారిటీ ఉంటుంది, ఇటు సైడ్ వెళ్తున్న మార్కెట్ అనేది. అప్పుడు మనం అటు సైడ్ ట్రేడ్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అనమాట. మీరు కూడా ఈ విధంగా ఎర్న్ చేద్దాం అనుకుంటే కనుక మనం ఒక ప్రీమియం వాట్సాప్ గ్రూప్ అనేది ఉందన్నమాట. సో ఆ ప్రీమియం వాట్సాప్ గ్రూప్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద పిన్నుడ్ కామెంట్లో నాకు వాట్సాప్ నెంబర్ ఉంది, నా వాట్సాప్ నెంబర్. మీరు కనుక వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే కనుక ఆ ప్రీమియం వాట్సాప్ గ్రూప్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఈరోజు మెయిన్ టాపిక్కి వెళ్ళిపోతే కనుక మన మెయిన్ టాపిక్ వచ్చేసరికి స్టాక్ మార్కెట్ని కెరీర్గా చూస్ చేసుకోవచ్చా, చూస్ చేసుకోకూడదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నేను ఈ టాపిక్ ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది నన్ను అడిగారు, టెలిగ్రామ్ కానీ, వాట్సాప్లో కానీ, యూట్యూబ్ కామెంట్స్లో కానీ చాలామంది కాల్ చేసి కూడా నన్ను చాలామంది అడిగారన్నమాట. ఏదైతే స్టాక్ మార్కెట్ని కెరీర్గా చూస్ చేసుకోవచ్చా అని మెయిన్గా స్టూడెంట్స్ అడిగారు. జస్ట్ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా బీటెక్ 4th ఇయర్ చేస్తున్న వాళ్ళు అడిగారన్నమాట. సో అందువల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఒక 4 పాయింట్స్ అనేది మీకు చెప్తాను అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే స్టడీస్ ఎవరైతే ఇప్పుడు చదువుతున్నారో, బీటెక్ కానీ, మీ గ్రాడ్యుయేషన్ అయితే బీటెక్ కానీ, లేకపోతే ఏదైనా డిగ్రీ కానీ చేస్తున్నా, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంబీఏ కానీ, లేకపోతే ఎంటెక్ కానీ చేస్తున్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టడీస్ అనేవి కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏదైతే స్టడీస్ చదివారో ఆ సైడ్ ప్రొఫెషన్ అనేది చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ చదివినట్టయితే కనుక ఎంబీఏ సైడ్ మీరు ఏదైనా ప్రొఫెషన్లో జాబ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీరు జాబ్ చేస్తూ మీకు సైడ్ వేస్ నుంచి ఇది స్టాక్ మార్కెట్ గురించి లెర్న్ చేసి అప్పుడు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ట్రేడింగ్ అనేది చేసి అక్కడ మీరు సక్సెస్ అవుతుంటే మాత్రమే మీరు స్టాక్ మార్కెట్ని కెరియర్గా చూస్ చేసుకోండి. అంతేగాని మనం బీటెక్ అయిపోయింది, ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నామని చెప్పేసి స్టాక్ మార్కెట్ అయితే మనీ అనేది ఈజీగా వస్తాయని చెప్పేసి స్టాక్ మార్కెట్ని కెరియర్గా చూస్ చేసుకున్నట్టయితే కనుక మీకు ఫర్దర్ లైఫ్లో చాలా రిస్క్స్ అనేవి ఉంటాయి అనమాట. వన్ డే మీకు బాగానే ఉంటుంది, మంచి ప్రాఫిట్స్ రావచ్చు మీకు కనుక కొంచెం బేసిక్స్ తెలిసినట్టయితే కనుక. బట్ కంటిన్యూషన్ అది లైఫ్ లాంగ్ కూడా గడవాలి అంటే మనం లాసెస్ కూడా మధ్య మధ్యలో ఫేస్ చేస్తూ ఉండాలి. హ్యూజ్ లాసెస్ కూడా వస్తాయి. అలాంటప్పుడు మన మైండ్ సెట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా రైట్గా ఉండాలి. సో అందువల్ల ఏంటంటే మీరు ఏదైతే స్టడీస్ చేస్తున్నారో అది కంప్లీట్ చేసి మీరు ఏదైతే చదివారో దాని సైడ్ ప్రొఫెషన్ అనేది చూస్ చేసుకోండి. ఆ ప్రొఫెషన్ చూస్ చేసుకొని జాబ్ చేస్తూ ఈ స్టాక్ మార్కెట్ గురించి సైడ్గా లెర్న్ చేయండి. పర్ డేకి 1 hour 2 hours అనేది స్పెండ్ చేసినట్టయితే కనుక ఫర్ నెక్స్ట్ 1 year 1.5 year మీకు స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ థింగ్స్ అనేవి తెలుస్తాయి. ఆ తెలిసిన తర్వాత మీరు స్టాక్ మార్కెట్లో ప్రొఫెషన్ కింద తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టడీస్ కంప్లీట్ చేసి మీరు ఏదైతే స్టడీస్ చదివారో దాని సైడ్ జాబ్ అనేది సెలెక్ట్ చేసుకొని దాంట్లో జాబ్ చేస్తూ సైడ్ దీన్ని ఎర్న్ అనేది చేయండి. సో ఇది ఫస్ట్ స్టూడెంట్స్కి అనమాట. అలాగే మనం వచ్చేసరికి ప్రస్తుతానికి జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు చాలామంది, ఒక 5 years ఒక 10 years జాబ్ చేస్తుంటే ఉంటారు. వాళ్ళకి ఏదైతే వాళ్ళు జాబ్ చేస్తున్నారో దాంట్లో సాటిస్ఫాక్షన్ లేకపోతే వాళ్ళకి శాలరీస్ అనేవి హైక్ అవ్వక వాళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్ని కెరియర్ కింద చూస్ చేసుకుందామని అనుకుంటారు. సో వాళ్ళకి నా వ్యూ ఏంటంటే మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మీరు ఆ జాబ్ సైడ్ని చేస్తూ మంత్లీ ఇన్కమ్ సైడ్ ఇన్కమ్ కింద ఈ స్టాక్ మార్కెట్ అనేది తీసుకోండి. సో దట్ మీకు ఇంకో ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. అంతేగాని మన జాబ్ అనేది లెఫ్ట్ చేసి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి దీంట్లో హ్యూజ్ లాసెస్ అనేవి ఉంటాయి. సో దీన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే అందువల్ల మీరు ఏం చేస్తారంటే మీ ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ అనేది కంటిన్యూ చేస్తూ దీన్ని సైడ్ ఇన్కమ్ కింద తీసుకోండి. లేదు మీరు చేస్తున్న జాబ్ మీకు ఇంట్రెస్ట్ లేదు, మీకు ఏదైతే స్టాక్ మార్కెట్ అంటే చాలా ఇంట్రెస్ట్, దీన్ని ప్రొఫెషన్ కింద తీసుకుందామో అనుకున్న మీరు డిసైడ్ అయినట్టయితే కనుక అప్పుడు మీరు ఏం చేస్తారంటే వన్స్ మీ బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి. సో ఎప్పుడు కూడా మన స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందు
యాజ్ ఎ ప్రొఫెషన్గా అంటే యాజ్ ఎ కెరియర్గా మన స్టాక్ మార్కెట్ తీసుకునే ముందు మన బ్యాంక్ అకౌంట్లో నెక్స్ట్ 2 yearsకి హౌస్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో పర్ మంత్కి ఒక 60,000 అనేది హౌస్ ఎక్స్పెన్సెస్ ఉంటే కనుక నెక్స్ట్ 2 years అంటే అరౌండ్ 6 into 12 months వేస్తే కనుక అరౌండ్ 14-15 lakhs అనేది అవుతుంది. సో ఆ 15 lakhs అనేది నా బ్యాంక్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్లో ఉన్నట్టయితే కనుక అది సైడ్గా ఉండాలి. ఎందుకంటే నేను నాకు స్టాక్ మార్కెట్ నుంచి మనీ రాకపోయినా సరే నాకు ఆ మనీతో నేను నా ఏదైతే హౌస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఆ హౌస్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా నాకు కంటిన్యూ అయిపోతుండాలి అనమాట. సో అలా కనుక మనం సెట్ చేసుకున్నట్టయితే కనుక ఫస్ట్ నెక్స్ట్ 2 yearsకి ఏదైతే హౌస్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అరౌండ్ 15 lakhs మన సేవింగ్స్ అకౌంట్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ ఉన్నట్టయితే కనుక అప్పుడు మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట స్టాక్ మార్కెట్లో రావడానికి. సో ఆ 15 lakhs కాకుండా నెక్స్ట్ ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో అంటే ఒక 5 lakhs 10 lakhs ఆ అమౌంట్ అనేది మీరు తీసుకొచ్చుకొని మీరు కొంచెం లెర్న్ చేసి అప్పుడు మీరు కెరియర్ కింద తీసుకోవచ్చు అనమాట. సో మీరు కనుక డిసైడ్ అయితే మీరు జాబ్ లెఫ్ట్ చేసి, నా వ్యూ ఎప్పుడు కూడా మీరు జాబ్ చేస్తూ దీని నుంచి సైడ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయండి స్టాక్ మార్కెట్ నుంచి. లేదు మీరు జాబ్ అనేది లెఫ్ట్ చేసి స్టాక్ మార్కెట్ కెరియర్ కింద చూస్ చేసుకుందాం అనుకుంటే కనుక మీరు ఫస్ట్ థింక్ చేయాల్సింది ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం 14-15 lakhs లేదా ఒక 20 lakhs అనేది మీ సేవింగ్స్లో ఉండాలి లేదా ఫిక్స్డ్లో ఉండాలి. ఫర్ నెక్స్ట్ 2 years ఏమీ మనకు స్టాక్ మార్కెట్లో నుంచి మనీ రాకపోయినా సరే మన ఏదైతే హౌస్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఏదైతే మన సేవింగ్స్ అకౌంట్లో ఉన్నాయో ఆ మనీతో అనేది గడుస్తున్నారు అనమాట. సో అలా కనుక మీరు సెలెక్ట్ చేసుకుని మీ బ్యాంక్ అకౌంట్లో ఒక 14-15 lakhs ఉన్నట్టయితే కనుక అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి యాజ్ ఎ కెరియర్ కింద. సో అలా డిసైడ్ అయిన తర్వాత మీరు ఏంటంటే ఏదైతే 15 lakhs సేవ్ చేస్తారో ఆ అమౌంట్తో ట్రేడ్ అనేది చేయకూడదు అనమాట. అది కేవలం మీ హౌస్ ఎక్స్పెన్సెస్కి. సో ఆ అమౌంట్తో ట్రేడ్ చేయకుండా ఇంకా ఎక్స్ట్రా మనీ ఉంటే ఆ అమౌంట్ అనేది తీసుకొచ్చి ట్రేడ్ చేయండి. ఫస్ట్ లెర్న్ చేయండి స్టాక్ మార్కెట్ నుంచి బేసిక్ థింగ్స్ అన్నీ తెలుసుకోండి. ఏ విధంగా ట్రేడ్ చేస్తే ఏ విధంగా మనకు ప్రాఫిట్స్ వస్తాయి, ఏ టైమ్స్లో ట్రేడ్ చేయొచ్చు, ఏ టైమ్స్లో ట్రేడ్ చేయకూడదు అంతా తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో ఆ 15 lakhs కాకుండా ఇంకో 5 lakhs 10 lakhs 15 lakhs ఉన్నట్టయితే కనుక ఆ అమౌంట్ అనేది తీసుకొచ్చి స్మాల్ అమౌంట్స్ తీసుకొచ్చి మన ట్రేడింగ్ అనేది చేయాలన్నమాట. ఇది సెకండ్ థింగ్. సో ఎవరైతే ఆఫీస్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు కెరీర్ కింద చూస్ చేసుకుందాం అనుకుంటే కనుక వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారో లేదా బిజినెస్ చేస్తున్నారో అది లెఫ్ట్ అయిపోయి సో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా మన బ్యాంక్ అకౌంట్లో 15 lakhs to 20 lakhs అనే సేవింగ్స్ అనేవి ఉండాలన్నమాట. అలా ఉన్నట్టయితే కనుక ఆ నెక్స్ట్ రిమైనింగ్ ఏదైనా క్యాపిటల్ ఉంటే మినిమం 5-10 lakhs 15 lakhs ఉంటే మీకు ఫస్ట్ లెర్న్ చేసి స్టాక్ మార్కెట్ నుంచి బేసిక్ థింగ్స్ అన్ని తెలుసుకొని ఏ విధంగా ట్రేడ్ చేయాలో అప్పుడు మీరు కెరియర్ కింద చూస్ అనేది చేసుకోవచ్చు. బెటర్ ఈ కెరియర్ కింద చూస్ చేసుకోకుండా ఏదైతే జాబ్ చేస్తున్నారో దాంతోపాటు ఈ స్టాక్ మార్కెట్ని సైడ్ ఇన్కమ్గా తీసుకుంటే బెటర్. లేదు మీరు కెరియర్ కింద చూస్ చేసుకుందాం అనుకుంటే కనుక ఈ విధంగా ప్లాన్ అనేది చేసుకోండి అనమాట. అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి చేయాల్సింది ఏంటంటే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 15 lakhs ఉన్నాయి, సేవ్ చేసుకున్నా, ఇంకో 10 lakhs ఉన్నాయి, అది స్టాక్ మార్కెట్లో తీసుకొచ్చాను. వెంటనే ఆ 10 lakhs అనేది స్టాక్ మార్కెట్లో తీసుకొచ్చి ట్రేడ్ చేయకూడదు. డివైడ్ చేసేసేయండి మొత్తం కూడా. ఒక 3 demat accounts లేదా 2 demat accounts ఓపెన్ చేసి దాంట్లో 5 lakhs నా దగ్గర ఒక 15 lakhs ఎక్స్ట్రా ఉన్నాయి. సేవింగ్స్ అకౌంట్లో 15 lakhs ఉన్నాయి హౌస్ ఎక్స్పెన్సెస్కి, ఇంకో 15 lakhs ఎక్స్ట్రా ఉన్నట్టయితే కనుక డివైడ్ చేయండి. ఒక 3 demat accounts ఓపెన్ చేసి డివైడ్ చేసేసండి. అంటే 5 lakhsతో డివైడ్ చేసి ఒక అకౌంట్ దాంట్లో ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఆ 5 lakhs అకౌంట్ కనుక బస్ట్ అయిపోతే ఫస్ట్ టైం కనుక అప్పుడు ఇంకో అకౌంట్ ఉంటుంది కదా దాంట్లో ట్రేడ్ చేయాలి. అంతేగాని మన దగ్గర 15 lakhs ఉన్నాయి కదా అని మొత్తం కూడా ఒకే అకౌంట్లో పెట్టి ట్రేడ్ చేసినట్టయితే కనుక మొత్తం అకౌంట్ కనుక ఫ్లష్ అవుట్ అయిపోతే కనుక మనకి నెక్స్ట్ కెరియర్ అనేది ఉండదు అనమాట. అందువల్ల ఏంటంటే స్మాల్ అకౌంట్స్ మెయింటైన్ చేయండి. ఎప్పుడు కూడా మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా సరే స్మాల్ మెయింటైన్ చేయండి. సో దట్ మీకు ఒక అకౌంట్ కనుక ఫ్లష్ అవుట్ అయిపోయినా అంటే మొత్తం కూడా అమౌంట్ అంతా పోయిన ట్రేడింగ్ చేసినప్పుడు రిమైనింగ్ అకౌంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ విధంగా చేయండి. నేను కూడా సేమ్ ఆ విధంగానే చేస్తాను. నా దగ్గర అరౌండ్ 3 ట్రేడింగ్ డిమాట్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. సో 3 కూడా సపరేట్ ఉంటాయి. ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది, ఒకటేమో షార్ట్ టర్మ్కి ఉంటుంది, ఒకటేమో ఇంటర్డే ట్రేడింగ్ ఉంటుంది. దానిలోనే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేస్తుంటారు అనమాట. సో కొంత అమౌంట్ మాత్రమే మెయింటైన్ చేస్తాను. నేను ఒక 80K మెయింటైన్ చేస్తాను. రిమైనింగ్ 10 lakhs 15 lakhs దాకా నా బ్యాంక్ అకౌంట్లోనే ఉంటాయి. అవసరమైతే మాత్రమే నేను యాడ్ అనేది చేసి ట్రేడ్ చేస్తాను, కానీ మొత్తం అమౌంట్ మొత్తం తీసుకొచ్చి ట్రేడ్ చేయలేదు. ఎందుకంటే నేను కెరీర్ కింద తీసుకున్నప్పుడు స్టాక్ మార్కెట్ని మనం
పేషెన్స్తో అలాగే ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్తో ఉన్నట్టయితే కనుక స్టాక్ మార్కెట్లో ఈజీగా అనేది ఎర్న్ చేయొచ్చు. అలా కాకుండా స్టాక్ మార్కెట్ ఈరోజు మనీ తీసుకొచ్చామా, అమౌంట్ డబుల్ చేసేయాలి, ట్రిపుల్ చేసేయాలి అనే మైండ్ సెట్తో కనుక స్టాక్ మార్కెట్లో వచ్చినట్టయితే కనుక ఈరోజు కాకపోతే రేపైనా సరే మీరు స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోతారు. ఏదైతే మీరు అమౌంట్ తీసుకొచ్చారో అమౌంట్ మొత్తం కూడా పోతుందన్నమాట. సో స్టాక్ మార్కెట్ని కెరీర్గా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు పేషెన్స్ లెవెల్స్ ఉండాలి. ఒక్కోసారి హ్యూజ్ లాసెస్ వస్తాయి, ఆ హ్యూజ్ లాసెస్ భరించాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ అనేవి బ్యాంక్ అకౌంట్లోకి తీసేసుకోవాలి. హోల్డ్ అనేది చేయకూడదు. ఎప్పుడు కూడా ఆ అమౌంట్ని తీసుకువెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే ట్రేడింగ్ అనేది ఎప్పుడు కూడా చేయకండి. సో ఇవన్నీ కూడా మనం చేస్తుంటే కనుక స్టాక్ మార్కెట్ని ప్రొఫెషనల్గా తీసుకోవచ్చు. సో చాలామంది అంటారు స్టాక్ మార్కెట్ని ప్రొఫెషనల్గా తీసుకోకూడదు, ఇట్స్ ఎ గ్యాంబ్లింగ్ అని. సో స్టాక్ మార్కెట్ని ప్రొఫెషనల్గా తీసుకోవచ్చు. మన దగ్గర పేషెన్స్ లెవెల్స్ ఉండాలి. ఆ తర్వాత డిసిప్లిన్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. మనకి ఏవైతే ఎవ్రీడే మార్నింగ్ జాబ్కి వెళ్తామో 9 to 5 సేమ్ ఆ విధంగానే దీంట్లో కూడా ప్రొఫెషన్ అనేది ఉండాలి. ప్రొఫెషనాలిటీ అలాగే డిసిప్లిన్ అలాగే పేషెన్స్ లెవెల్స్ అనేవి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మన లైఫ్ లాంగ్ కూడా కెరీర్ కింద తీసుకోవచ్చు. అంతేగాని ఈరోజు మనీ తీసుకొచ్చామా, రేపు మనీ డబల్ అయిపోయిందా, డబల్ అయిపోవాలి, లేదా వితిన్ 1 yearలో నేను 5 times చేసేయాలి అమౌంట్ అలా కనుక వచ్చినట్టయితే కనుక స్టాక్ మార్కెట్లో మనం ఈరోజు కాకపోయినా రేపు బయటకి అనేది వెళ్ళిపోతాం అనమాట. స్టాక్ మార్కెట్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే వారన్ బఫెట్ చూడండి, ఎంత డిసిప్లిన్ ఉంటే ఈవెన్ 90 years అప్పుడు కూడా తను ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. సో అంత డిసిప్లిన్ అనేది మన దగ్గర ఉన్నట్టయితే కనుక మన కెరీర్ తీసుకోవచ్చు అనమాట స్టాక్ మార్కెట్లో. సో మెయిన్ పాయింట్స్ మళ్ళీ రివైజ్ చేసినట్టయితే కనుక స్టూడెంట్స్ మీరు ఏదైతే స్టడీ చేస్తున్నారో అది కంప్లీట్ చేయండి. మీరు ఏదైతే స్టడీ చేస్తారో దాంట్లో ప్రొఫెషనల్ ఏదైనా జాబ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 1 or 2 years జాబ్ అనేది చేయండి. ఆ తర్వాత మీరు స్టాక్ మార్కెట్ని నెమ్మదిగా లెర్న్ చేస్తూ వితిన్ ఈ 2 yearsలో అప్పుడు మీరు కెరీర్ కింద తీసుకుందాం అనుకుంటే ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా చేసిన తర్వాత తీసుకోండి. అలాగే ఎవరైతే ఇప్పుడు ఆఫీస్ గోయింగ్ పర్సన్స్ ఉన్నారో లేదా బిజినెస్ చేస్తున్నారో మీరు స్టాక్ మార్కెట్ని కెరీర్ కింద తీసుకుందాం అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లో అరౌండ్ 15 to 20 lakhs అనేది నెక్స్ట్ 2 yearsకి మీకు స్టాక్ మార్కెట్ నుంచి ఎర్నింగ్ రాకపోయినా సరే ఆ 15 lakhs అనేది మీకు హౌస్ ఎక్స్పెన్సెస్ కానీ సరిపోతున్నట్టయితే కనుక అప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కింద ఏదైతే కెరీర్ కింద తీసుకోండి. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి కెరీర్ కింద తీసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా డిసిప్లిన్ ఉండాలి. అలాగే పేషెన్స్ లెవెల్స్ అనేవి ఉండాలి. ఈవెన్ మీరు హ్యూజ్ లాసెస్ ఫేస్ చేసే అంత ధైర్యం ఉండాలన్నమాట. సో హ్యూజ్ లాసెస్ ఫేస్ చేస్తున్న అంత ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే మీరు స్టాక్ మార్కెట్కి రండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ మాత్రమే ఇవ్వదు, హ్యూజ్ లాసెస్ అనేది ఇస్తుంది. అలాంటప్పుడు మనం సస్టైన్ అవినట్టయితే కనుక నెక్స్ట్ స్టాక్ మార్కెట్లో లైఫ్ లాంగ్ అనేది కంటిన్యూ అవుతాం అనమాట. సో ఇవన్నీ కూడా మనం చేసినట్టయితే కనుక మనకి మంచి ప్రాఫిట్స్ అలాగే కెరీర్ కింద కూడా తీసుకోవచ్చు. బట్ ఇంకా కూడా ఏంటంటే ఏదైతే మన దగ్గర అమౌంట్ ఉన్నాయో ఆ 15 lakhs కాకుండా సేవింగ్స్కి రిమైనింగ్ 5 to 10 lakhs 15 lakhs మన దగ్గర ఏదైతే స్టాక్ మార్కెట్ తీసుకొచ్చామో ఆ అమౌంట్ని స్మాల్ అమౌంట్స్ కింద డివైడ్ చేసి డిఫరెంట్ డిమాట్ అకౌంట్స్లో పెట్టి ట్రేడింగ్ అనేది చేయండి. ఒక అకౌంట్ బర్స్ట్ అయిపోయినా సరే ఇంకో 2 accounts ఉంటాయన్నమాట. సో దాని నుంచి మనం ట్రేడ్ చేసి రికవరీ అనేది చేసి ఆ తర్వాత ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు. అంతేకాకుండా అమౌంట్ అంతా తీసుకెళ్ళి ఒకే అకౌంట్లో పెట్టేసి అది బర్స్ట్ అయిపోతే కనుక మరి కెరీర్ మొత్తం కూడా ఏదైతే స్టాక్ మార్కెట్ని తీసుకుందాం అనుకున్నా అదంతా కూడా పోతుందన్నమాట. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకున్నట్టయితే కనుక స్టాక్ మార్కెట్ని ప్రొఫెషనల్ కింద తీసుకోవచ్చు. బట్ నా ఇంటిమేషన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్తో పాటు స్టాక్ మార్కెట్ని సైడ్ వే తీసుకుంటే కనుక ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది స్టాక్ మార్కెట్ నుంచి వస్తుంది. ఇది బెస్ట్ వే. లేదు మనం చేస్తున్న ప్రొఫెషన్ ఏదైతే చేస్తున్న జాబ్ కనుక మీకు ఇష్టం లేకుండా మీరు తీసుకుందాం అనుకుంటే ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేస్తామో అవన్నీ కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేయండి, క్లియర్గా చూసుకొని అప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్ని కెరీర్ కింద తీసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, వారన్ బఫెట్ అంటే అంత పేషెన్స్ అనేది మనకు ఉండాలన్నమాట. లేదు అనుకుంటే మనకి అంత డిసిప్లిన్ కూడా ఉండాలి. అంత డిసిప్లిన్ అంత పేషెన్స్ ఉన్నప్పుడు మాత్రం మనం స్టాక్ మార్కెట్లో సస్టైన్ అవ్వగలం. ఈవెన్ హ్యూజ్ లాసెస్ ఫేస్ చేసే అంత ధైర్యం కూడా మనకు ఉండాలి. అలా ఉన్నట్టయితే కనుక మనం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది చేయగలం అనమాట. స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ అనేది సస్టైన్ అది అవ్వగలం. సో ఇవి బేసిక్ టాపిక్స్. స్టాక్ మార్కెట్ని కెరీర్గా తీసుకునే ముందు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.